ఓకే, సో చూడండి, ఆర్టిస్టిక్ మీడియా టూల్. సో ఆర్టిస్టిక్ మీడియా టూల్ గురించి నేను జస్ట్ ఒక బ్రీఫ్గా నేను ఒక ఐడియా ఇచ్చాను మీకు, ఓకేనా. సో చూడండి, సో ఇక్కడ ఉంటుంది మనకి. సో ఇది మనం ఎక్కడ యూజ్ చేసాము, అది ఎక్స్ట్రూడ్ ఆప్షన్ దగ్గర యూజ్ చేసాం, అట్లనే ఎక్కడో యూజ్ చేసాం మనం. ఓకే, బార్డర్స్ దగ్గర. సో ఓకే, నార్మలీ ఇవి ఏంటంటే ఇవి బ్రషెస్ లాగా మనకి పనికొస్తాయి. అయితే ఇది ఒకటే కాదు, ఇక్కడ దీంట్లో మనకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని వీటి సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, స్ట్రోక్ పెడతాను చూడండి. సో ఇక్కడ ఇంకా మనకి చాలా ఉంటాయి. చూడండి, ఇక్కడ కొన్ని లైన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఆప్షన్ చూడండి, స్ప్రేయర్ అని. సో వాట్ ఈజ్ స్ప్రేయర్? ఐ క్లిక్ చేయాలి, కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ ఐ, ఆర్టిస్టిక్ మీడియాకి. సో స్ప్రేయర్ అంటే చూడండి, దీంట్లో ఇంకా మనకి చాలా ఫ్యాన్సీ ఆబ్జెక్ట్స్ దొరుకుతాయి. చూడండి ఇక్కడ కొంచెం డిజైన్స్, ఓకేనా. ఇక్కడ ఇంకా కొన్ని చూద్దాం మనం. చూడండి, ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఫుడ్ అని ఉంది చూడండి. ఇక్కడ ఫుడ్ అంటే ఫుడ్కి సంబంధించినవి కొన్ని క్యాండీస్, చాక్లెట్స్. చూడండి ఇక్కడ, ఓకేనా. సో ఇవి ఎట్లా అంటే మనకి ఈ ఇలిస్ట్రేటర్ ఫోటోషాప్లో బ్రషెస్ టైప్ అనమాట. చూడండి, ఇక్కడ పెబుల్స్ కనిపిస్తున్నాయా మీకు? పెబుల్స్. సో దీన్ని యాక్చువల్గా మనము రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. మనం ఒక పాత తీసుకొని పాతకి ఇట్లా రీప్లేస్మెంట్ చేయొచ్చు వీటిని. చూడండి, ఒక మనకి బార్డర్ టైప్లో వచ్చింది. అర్థమైందా అనురాగ్? ఓకే, అనురాగ్ ఎప్పుడు బిజీ ఉంటాడు ఎందుకు. సో ఇట్లా ఐ క్లిక్ చేసుకోవడం, అండ్ ఇక్కడ మనము చూడండి ఇట్లా అప్లై చేసుకోవడం. నాట్ ఓన్లీ దిస్, మనం కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో చూడండి, మనం ఒక హార్ట్ షేప్ తీసుకుందాం మనం, ఓకేనా. చూడండి, మనం రీప్లేస్ చేసాం ఆర్టిస్టిక్ మీడియా తోటి. ఈ పాత్ని మనం రీప్లేస్ చేసాం మనం. చూడండి, అర్థమైందా? మనము కావాలంటే వీటి సైజు తగ్గించుకోవచ్చు కావాలంటే, ఓకేనా. చూడండి, ఇప్పుడు చిన్న సైజ్ వచ్చింది చూసారా. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి, ఇగో ఇలా. సో ఇది ఏంటిది? ఆర్టిస్టిక్ మీడియా టూల్ అనమాట. సో ఇక్కడ మనము ఇంకొక పని కూడా చేయొచ్చు యాక్చువల్లీ. సో వాట్ ఈస్ దట్, మన సొంత బ్రషెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఎలా చేస్తాం మనం సొంత బ్రషెస్? సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ విండోస్లో డాకర్స్లో మనకి ఆర్టిస్టిక్ మీడియా ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్లో ఉంటుంది మనకి. ఓకే, ఎఫెక్ట్స్లో ఆర్టిస్టిక్ మీడియా. ఓకే, ఆల్రెడీ ఇది ఓపెన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఉంది మనకి. ఓకే, చూడండి, ఇక్కడ మనకి టోటలీ లిస్ట్ ఉంది ఇక్కడ. సో చూడండి, ఇక్కడ అన్ని బ్రషెస్. సో మనము మన ఓన్ బ్రష్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో ఎట్లా చేస్తాం మన ఓన్ బ్రష్ మనము? సో మనం ఒకసారి ఒక హార్ట్ షేప్ తీసుకుందాం మనం.
ఓకేనా. సో దీన్ని మనం డూప్లికేట్ చేద్దాం. మీకు స్టెప్ అండ్ రిపీట్ గుర్తుంది కదా. సో ఇక్కడ అప్లై, ఓకే ఇక్కడ మనం యాక్చువల్లీ డైరెక్షన్ రైట్ అందాం. సో ఇట్లా ఓకే కొంచెం తగ్గిద్దాం. ఒక 1 minute. ఓకే సో ఇలా చేసాం కదా. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఈ మొత్తాన్ని గ్రూప్ చేసేద్దాం. ఓకేనా. Ctrl+G గ్రూప్ చేసేసి ఇగో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ ఆర్టిస్టిక్ మీడియాలో ఆప్షన్ కనిపిస్తుంది అందరికీ. ఆన్లైన్ స్టూడెంట్స్ కనిపిస్తుందా మీకు? ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారా, వెళ్ళిపోయారా ఎవరైనా? ఏమి వినిపించట్లేదు. ఓకే సో ఇక్కడ మీరు ఇగో ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఏంటిది ఆప్షన్, వాట్ ఈస్ దట్ ఆప్షన్ ఇక్కడ. ఓకే సేవ్ బ్రషెస్ని సేవ్ చేసుకోవచ్చు మనం, కస్టమ్ బ్రష్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్ వుడ్ యూ లైక్ టు క్రియేట్. ఓకే బ్రషెస్ అండ్ స్ప్రే అని. సో మనం బ్రషెస్ సెలెక్ట్ చేద్దాం, చేసేసి ఓకే ఓకే కొట్టేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనము సేవ్ చేసుకోవచ్చు దీనికి. ఓకే హార్ట్ బ్రష్ అని పెడదాం. ఓకే హార్ట్ బ్రష్ అండ్ సేవ్ అందాము. సో హార్ట్ బ్రష్ సేవ్ అయిపోయింది. సో ఎక్కడ ఉంది మన హార్ట్ బ్రష్, ఎక్కడ ఉంది మనకి. ఓకే సో ఒకసారి హార్ట్ బ్రష్ని ఇప్పుడు యాక్సెస్ చేద్దాం మనం. ఓకేనా. సో ఎట్లా యాక్సెస్ చేస్తాం, ఐ క్లిక్ చేద్దాం. ఓకే ఇక్కడ కస్టమ్లో చూడండి, ఇగో కస్టమ్లో చూడండి, ఇక్కడ చూసారా బ్రష్ అండ్ ఇక్కడ కస్టమ్లో చూడండి వచ్చింది మన హార్ట్ బ్రష్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను కావాలంటే కామన్ షేప్స్లో ఇట్లా క్రియేట్ చేస్తాను నేను. ఓకే సో ఇప్పుడు ఐ క్లిక్ చేద్దాం. సో చూడండి ఇక్కడ వచ్చింది మనకి. ఓకే సో దీన్ని కావాలంటే మీరు కొంచెం సైజు తగ్గించుకోవచ్చు. ఓకే కొంచెం ఇది టైం పడుతుంది. ఓకే సో చూడండి, అండ్ నాట్ ఓన్లీ దట్, సో ఇగో ఇట్లా మనం ఇట్లా వేసుకోవచ్చు చూడండి ఇట్లా. ఓకేనా. సో మనం ఏదైనా ఇట్లా డిజైన్ వేసుకోవచ్చు, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ యాక్చువల్లీ మనకు ఒకటి స్పైరల్ అని ఉంది, ఒకసారి ఈ స్పైరల్ తీసుకుందాం మనం. ఇగో స్పైరల్ తీసుకొని మనం దీన్ని రీప్లేస్ చేద్దాం బ్రష్ తోటి. ఐ క్లిక్ చేద్దాం. ఓకే సో ఇట్లా రీప్లేస్ అయిపోయింది మనకి. ఓకేనా. కొంచెం ఓకే ఒక్కొక్కసారి ఇది అంటే మేబీ బ్రష్ మనకు ఎగ్జాక్ట్లీ మనకు అనుకున్నట్టు రాకపోవచ్చు. ఓకే అయితే మనం ఇంకొక పని చేద్దాం. ఈసారి నేను ఒక టెక్స్ట్ క్రియేట్ చేస్తాను, టెక్స్ట్ని బ్రష్లా కన్వర్ట్ చేద్దాం. ఓకేనా. విల్ క్రియేట్ ఎ టెక్స్ట్ యాజ్ అ బ్రష్. సో ఎట్లా చేద్దాం మనము. అండ్ చూడండి, ఐ థింక్ అందరికీ తెలుగు చదవడం రాయడం వస్తుందా మీకు చదవడం? ఓకే సో అయితే నేను ఏం చేస్తానంటే చూడండి, నేను ఒక తెలుగులో ఒక వర్డ్ నేను టైప్ చేస్తాను. టైప్ చేసి దాన్ని నేను ఒక బ్రష్ లాగా మార్చేస్తాను. ఓకేనా. సో మనకు ఒక గుడ్ థింగ్ అబౌట్ కోరల్ డ్రా ఏంటంటే, కోరల్ డ్రాలో తెలుగు లాంగ్వేజ్ బాగా వస్తుంది. మనం ఫోటోషాప్లో ఏంటంటే మనం ఒక సెట్టింగ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఏం సెట్టింగ్ గుర్తుందా? కానీ కోరల్ డ్రాలో మీకు అట్లా సెట్టింగ్ ఏం చేంజ్ చేయనక్కర్లేదు, డైరెక్ట్ మీకు లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఓకేనా. సో మనము ఒకసారి ఏదైనా తెలుగు వర్డ్ తెచ్చుకుందాం మనం. ఓకే
సో మనం డైరెక్ట్ ఇన్పుట్ టూల్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనము ఏదైనా వర్డ్ టైప్ చేద్దాం. ఓకే, ఏం టైప్ చేద్దాం మనం? ఓకే, మనం ఒక టైప్ చేద్దాం. ఓకే, చదువు రాని వాడి, ఓకే వాడి రాని దిగులు చెందక. ఓకే, సో మనము ఈ వర్డ్ మనం టైప్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇప్పుడు ఈ వర్డ్ ఇక్కడ మనము పేస్ట్ చేయాలి. సో అయితే మనం ఒక తెలుగు ఫాంట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి తెలుగు ఫాంట్లో రామరాజ అని ఒకటి ఉంటుంది, రామరాజ. ఓకేనా? సో ఇప్పుడు కంట్రోల్ వి. ఓకే, కంట్రోల్ వి. ఓకేనా? సో చూడండి ఇక్కడ తెలుగు ఫాంట్కి మీకు వెబ్సైట్ ఉంటుంది, దట్ ఈస్ fonts.siliconandhra.org. ఓకే, fonts.siliconandhra.org. సో ఇక్కడ మనకి ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఇంకో 2 ఎక్స్ట్రా ఫాంట్స్ కూడా క్రియేట్ చేసినారు ఇక్కడ. చూడండి, ఇదివరకు 2 ఉండేవి కావు యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇవి కూడా వచ్చినాయి. సో మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం, తెలుసు కదా ఇన్స్టాల్ చేయడం. సో దీనికి మనము కావాలంటే ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని మనము బ్రషెస్లో సేవ్ చేసుకుందాం. ఓకేనా? అంటే దీన్ని మనం బ్రష్ లాగా మారుద్దాం. ఓకే, సో ఎట్లా మారుద్దాం చూడండి. ఇక్కడ మీరు ఇది ఆర్టిస్టిక్ మీడియా ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది. ఓకే, సేవ్ అని. సో ఇక్కడ సేవ్ ఆప్షన్. సో ఇక్కడ మీరు చూడండి విచ్ కైండ్ ఆఫ్ స్ట్రోక్ వుడ్ యూ లైక్ టు క్రియేట్, బ్రష్ అని సెలెక్ట్ చేద్దాం. చేసి మనం ఓకే కొడదాం. ఓకే, సో సంథింగ్ లైక్ తెలుగు బ్రష్ అని పెడదాం. ఓకే, ఓకే ఆల్రెడీ ఉన్నట్టుంది తెలుగు బ్రష్. ఓకే, ఓకే తెలుగు టెక్స్ట్ బ్రష్ అని పెడదాం. ఓకే, సో ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఓకేనా, వచ్చేసింది. సో ఇప్పుడు మనము దీన్ని డిలీట్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఐ క్లిక్ చేద్దాం. ఐ క్లిక్ చేస్తే ఆర్టిస్టిక్ మీడియా యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి బ్రష్లో, ఓకే బ్రష్లో మనకి ఇక్కడ వస్తుంది యాక్చువల్గా. ఓకే ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఒక నిమిషం, దీన్ని మళ్ళీ రీయాక్టివేట్ చేయాలి. అయ్యో వచ్చిందా? ఓకే కొంచెం ఇది ఎందుకు రావట్లే, ఒకసారి ఇది ఒక నిమిషం. వస్తుంది కానీ గ్యారంటీ వస్తుంది, కాకపోతే ఒక్కొక్కసారి ఏదో బగ్స్ ఉంటుంది ఇంట్లో, అందుకే దానివల్ల రాదు. ఒక్కోసారి ఎందుకో రాదు. ఒక్క నిమిషం, ఒక్క పని చేద్దాం మాకు. సో రామభద్ర కదా, రామరాజా. ఓకేనా, ఒకసారి హ్యాంగ్ అయింది సిస్టమ్. జస్ట్ అ మినిట్. ఓకే వచ్చేసింది. ఒక పని చేద్దాం, మనం దీన్ని కన్వర్ట్ టు కర్వ్స్ చేద్దాము. ఓకేనా, యాక్చువల్ అవసరం లేదు కానీ కన్వర్ట్ టు కర్వ్స్ చేసేసి మనము దీన్ని మనము బ్రష్ లాగా మారుతాం. ఓకే, ఒక్కొక్కసారి అంటే డైరెక్ట్ టెక్స్ట్ ఒక్కొక్కసారి రాదు మనకి. ఓకే, సో ఐ క్లిక్ చేద్దాం. మనం క్లిక్ చేసేసి ఇక్కడ ఆప్షన్ ఉంది సేవ్ ఆర్టిస్టిక్ మీడియా. ఓకేనా,
సేవ్ ఆర్టిస్టిక్ మీడియా అండ్ ఇక్కడ మళ్ళీ మనం తెలుగు అని పెడదాం, తెల్ అని పెడదాం. ఓకే, సేవ్ అందాం. ఓకేనా. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ దీన్ని డిలీట్ చేసేద్దాం, ఐ క్లిక్ చేద్దాం. సో ఇదే కదా మనం చేసినాం ఇది. ఓకే, ఇప్పుడు వస్తుంది కదా చూడు, వస్తుంది. కాకపోతే మనం దీన్ని అన్గ్రూప్ చేయాలి. అయితే ఒకసారి చూద్దాం. మాకు ఇప్పుడు నేను ఎలిప్స్ తీసుకుంటా. ఓకేనా, ఎలిప్స్ తీసుకొని ఒకసారి మనం ఐ క్లిక్ చేద్దాం. ఐ క్లిక్ చేసేసి అయ్యో రైట్. సో చూడు మనకి ఇట్లా రీప్లేస్ అయిపోయింది. స్ట్రోక్ పెడితే ఇట్లా మనం కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే, ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఒకసారి చూద్దాము. చూడండి ఒకసారి మళ్ళీ బిజియర్ టూల్ తీసుకుంటాను నేను. ఓకేనా. సో ఒకసారి ఇట్లా బిజియర్ టూల్ తీసుకొని ఇప్పుడు ఈ బిజియర్ మీద నాకు ఇందాక నేను క్రియేట్ చేసిన ఆ టెక్స్ట్ కూర్చోవాలి. ఓకేనా. సో ఇట్లా ఐ క్లిక్ చేద్దాం. ఐ క్లిక్ చేసి సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఉంది చూడండి ఇందాక చేసింది. ఓకే, చూసారా? అండర్స్టూడ్? కొంచెం తగ్గించుకోవచ్చు నేను సైజ్. ఓకే, మీకు తెలుగు చదవడం వస్తుందా వైశాలి? ఓకే, ఏం రాసింది చెప్పు ఇక్కడ. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో ఇట్లా అనమాట. సో చూడండి మనము ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వీటిని అంటే టెక్స్ట్ని మనము బ్రష్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? కలర్ చూపిస్తా. సో కలర్కి చూడు ఇప్పుడు నార్మల్లీ మనము ఇగో ఇట్లా అట్లా చేసుకుంటే కలర్స్ వచ్చేస్తాయి మనకి. సో చూడు, అర్థమైందా? గ్రేడియంట్ అంటే చూడు, గ్రేడియంట్ అంటే మనం దీన్ని బ్రేక్ చేయాలి. ఓకేనా. సో ఇట్లా రైట్ క్లిక్ బ్రేక్ ఆర్టిస్టిక్ మీడియా అపార్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇట్లా బ్రేక్ అయిపోతుంది. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చూడు, ఈ పాత్కి టెక్స్ట్కి కనెక్షన్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనికి గ్రేడియంట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దిస్ ఈజ్ లైక్ ఏ నార్మల్ ఆబ్జెక్ట్. ఓకే, నార్మల్ ఆబ్జెక్ట్కి మనము గ్రేడియంట్ వేసుకోవచ్చు. ఇట్లా చూడండి వచ్చింది కదా గ్రేడియంట్. అయ్యో వచ్చిందా గ్రేడియంట్ ఇలా. రైట్. సో దిస్ ఈజ్ ఆర్టిస్టిక్ మీడియా టూల్. ఆర్టిస్టిక్ మీడియా టూల్ తోటి మనము చూడు ఒకటి మన ఓన్ బ్రషెస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఉన్న బ్రషెస్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ బ్రషెస్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో చూడండి, ఓకేనా ఇలా ఇగో చూడండి. ఓకే, అట్లా ఉండదు దీంట్లో స్మూత్ ఆప్షన్స్. కొంచెం నాకు దీంట్లో కొన్ని దాంట్లోనే బాగుంటాయి ఇల్లుస్ట్రేటర్లో. బ్రషెస్ ఇందులో అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. ఓకే, కంపేరిటివ్లీ. ఓకేనా. కాలిగ్రఫీ. ఓకే, సో చూడండి. సో ఇవి మళ్ళీ ఇప్పుడు మన కమింగ్ క్లాసెస్లో వెక్టర్ ఆర్ట్ అని వస్తుంది. సో అక్కడ మళ్ళీ నేను ఇవి యూజ్ చేస్తాను. ఓకేనా.
సో చూడండి. సో ఇట్లా ఈ బ్రషెస్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకే, సో దిస్ ఈజ్ ఆర్టిస్టిక్ మీడియా టూల్. ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం చెప్తాను, ఓకేనా? రైట్. సో దట్ ఈస్ సో నేను ఫస్ట్ ఏం చేస్తానండి, సో చూడండి ఇక్కడ ఒక పాలిగాన్ తీసుకుంటా, ఓకేనా? పాలిగాన్ తీసుకొని నేను ఒకటి ఇట్లా క్రియేట్ చేస్తాను, ఓకేనా? సో పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? మనకి 6 సైడ్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఇట్లా. అండ్ చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, ఇక్కడ మనకి వ్యూలో అలైన్మెంట్ గైడ్స్ ఆన్ పెట్టుకోండి, గుర్తున్నాయా? అలైన్మెంట్ గైడ్స్ ఆన్ పెట్టుకుంటే ఏమవుతుంది మనకి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం తీసుకున్న ఆబ్జెక్ట్ స్నాప్ అవుతుంది, ఓకే? అండ్ ఆల్సో ఇది స్నాప్ టు ఆబ్జెక్ట్స్, ఇది కూడా ఆన్ పెట్టుకోవాలి కంపల్సరీ, ఓకే? స్నాప్ టు ఆబ్జెక్ట్స్, ఓకేనా? సో ఇప్పుడు Ctrl D కొడదాం. సో చూడండి అక్కడ కూర్చుందా, అది కరెక్ట్ ఇట్లా కూర్చుందా లేదా? చూడండి కరెక్ట్ కూర్చుంది అది. ఓకేనా? సో ఇక్కడ నేను కొంచెం ఇట్లా పాలిగాన్స్ తోటి ఒక షేప్ క్రియేట్ చేసుకుంటా, ఇట్లా హనీ కోంబా. హనీ కోంబ్ ఇట్లానే ఉంటుందా? సో అయితే చూడండి అవి ఎగ్జాక్ట్లీ ఎట్లా కూర్చుంటున్నాయి, అవి మనకి స్నాప్ టు ఆబ్జెక్ట్స్ పెడితేనే కూర్చుంటాయి అవి, ఓకేనా? ఇలా. సో దీన్ని ఇంకొంచెం కొన్ని ఎక్కువ చేస్తాను ఆబ్జెక్ట్స్, ఓకే? సో చూడండి ఇలా అట్లానే. సో Ctrl D, ఓకేనా? కూర్చుందో లేదో చూసుకోండి, ఓకే? కూర్చోలేదు అనుకుంటా కదా, ఓకే? ఇట్లా కూర్చోబెట్టండి, ఓకేనా? ఓకే, సో ఇట్లా. సో జస్ట్ నేను ఇట్లా కొంచెం ఒక గ్రిడ్ టైప్లో క్రియేట్ చేస్తాను యూజింగ్ దీస్ పాలిగాన్స్, ఓకేనా? ఓకే, అయితే ఇవి కూర్చోవాలి, చూడండి కరెక్ట్ కూర్చోవాలి మనకి, ఓకేనా? అవి ఎట్లా కూర్చుంటాయి యాక్చువల్లీ మనకి, అవి ఆన్ స్నాప్ టు గ్రిడ్ ఆన్ ఉంటేనే కూర్చుంటాయి అవి, ఓకేనా? ఓకే, రైట్. సో జస్ట్ ఇంకొక ఆబ్జెక్ట్, ఓకేనా? ఇంకొంచెం చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు తెలుస్తుంది, నేను ఏం చేయబోతున్నాను, ఓకే? అందుకే కొన్ని ఎక్కువ చేస్తాను, ఓకే? సో ఇటు సైడ్ కూడా సో ఇంకేదో కూడా అంటారు కదా దీన్ని, హనీ కాంబ్ ఒకటి, ఇంకోటి ఏదో అంటారు దాన్ని, ఇంకేమంటారా? ఏదో అది మాలిక్యూల్స్ ఏదో అంటారు కదా, సమ్ కెమిస్ట్రీలో ఏదో,
ఆ? అది బయాలజీలో ఉంటుంది ఆ, సార్ సెల్ ఒక సెల్ అవును ఏదో కెమిస్ట్రీలోనో ఏదో బయాలజీలోనో ఏదో గుర్తొస్తుంది అది 9th 10th ఉంది అది కెమిస్ట్రీ అనుకుంటాను నాకు తెలిసి. రైట్. సో జస్ట్ అయిపోయి వస్తుంది. ఓకే, బీ పేషెంట్. ఓకే, రైట్. కొంచెం చేసేద్దాం ఎందుకంటే ఎక్కువ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్కువ పీసెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇట్లా మనం చేసిన తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దాం, సో దీన్ని కొంచెం చిన్న చేసుకుందాం మనం. ఓకేనా? సో మీకు స్మార్ట్ ఫీల్ గుర్తుందా అందరికీ? ఓకే, సో చూడండి, స్మార్ట్ ఫిల్ తోటి నేను ఇప్పుడు దీనికి కలరింగ్ ఇద్దాం మనం. ఓకేనా? సో ఎట్లా ఇస్తాం కలరింగ్? సో ఇక్కడ మనకి స్మార్ట్ ఫిల్ ఉంది. సో చూడండి, మనము ఏదైనా 2 కలర్స్ ఇద్దాం. సంథింగ్ లైక్ రెడ్. ఓకేనా? ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ ఇద్దాం మనం. ఓకే, టైల్సా? ఒక్క నిమిషం, ఇట్లా ఇట్లా వస్తుందా కరెక్ట్గా? కాకపోతే మనము ఎట్లా రావాలి ఇది? ఓకే, కరెక్టే వస్తుంది కదా. ఓకే, ఎందుకంటే ఓకే, ఓకేనా? సో ఇట్లా వచ్చేసిందా మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కలర్ ఇద్దాం, గ్రీన్ ఇద్దామా? ఏమైంది? ఓకేనా? ఓకేనా? సో ఇట్లా మనము వేసుకున్నామా? ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిందా ఇక్కడ? ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేద్దామో చూడండి. సో దీనికి కావాలంటే మనం కొంచెం ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము ఒక ఎలిప్స్ తీసుకుందాం. ఓకే, ఎలిప్స్ తీసుకొని పర్ఫెక్ట్ ఎలిప్స్కి ఏం చేయాలి? కంట్రోల్ పట్టుకొని ఇట్లా లాగాలి కదా. ఓకే, సో షిఫ్ట్ పట్టుకుంటే మీకు సెంటర్ స్కేల్ వస్తుంది. ఓకేనా? ఓకే, సో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ లెన్స్ అనమాట. ఓకే, లెన్స్. సో చూడండి, ఇక్కడ పనికి లెన్స్ అని ఉంది, కనిపిస్తుంది ఆ లెన్స్ అందరికీ. ఓకే, సో ఇప్పుడు ఈ లెన్స్లో మనము చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం తీసుకుందాం అంటే ఫిష్ ఐ తీసుకుందాం. ఓకే, ఫిష్ ఐ. సో ఫిష్ ఐ తీసుకొని, సో చూడండి నేను దీన్ని ఇట్లా ఫుట్బాల్ టైప్లో చేస్తాను చూడండి. అర్థమైందా? ఓకే, సో అయితే ఒక పని చేద్దాం, ఆగండి ఒక్క నిమిషం. ఒక్క పని చేద్దాం మనం. సరే, సో ఒకటి ఏం చేద్దామంటే కలర్ ఈజ్ ఆరెంజ్ కదా.
ఓకే, ఒక పని చేద్దాం మనం. సో మనము ఇంకొక కలర్ పెడదాం. బాగుంటుంది. పెడదామా ఇంకో కలర్? ఓకే, మీరు కావాలంటే వైట్ అండ్ బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఫుట్బాల్ కలర్ ఏ కలర్ ఉంటుంది? సో చూడండి. సో మీరు సమ్ డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? కలర్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఎట్లా పెడదాం? ఓకే ఓకే, సో కలర్స్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దాం, మనము కంట్రోల్ పట్టుకొని ఇట్లా పర్ఫెక్ట్ ఎలిప్స్ క్రియేట్ చేద్దాం. పీ క్లిక్ చేద్దాం. దీన్ని మనము చిన్నగా చేసుకుందాం. ఓకే, రైట్. సో చేసుకొని మనము ఏం చేద్దాం, మనం ఇక్కడ లెన్స్లో చూడండి ఫిష్ ఐ తీసుకుందాం. ఓకేనా? సో చూడండి. ఓకే, సో ఇట్లా ఒక రేట్ వాల్యూ పెంచుకొని ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దామంటే ఫ్రోజన్ తీసుకుందాం. ఇక్కడ ఫ్రోజన్ అనేసి దీనితో బయటికి లాగాం. ఓకే, ఇట్లా అర్థమైందా? సో చూడండి ఫుట్బాల్. ఓకే, దీన్ని మనము ఏం చేయొచ్చు అంటే, సో ఇది మనం తీసేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఏమైంది? రివాల్వ్ అని ఉందా అక్కడ? సో ఇక్కడ ఓకే, అంటే అది కొంచెం డిఫరెంట్ అది. ఓకే, సో ఇక్కడ మనము అన్గ్రూప్ చేసుకొని ఓకే ఓకే గ్రూప్ చేసేద్దాం అలానే. ఓకే, సో ఇక్కడ గ్రూప్ చేసేసి ఇక్కడ మనము రీనేమ్ చేద్దాం దీనికి. ఓకే, ఫుట్బాల్ అని. ఓకే, చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం కావాలంటే కంట్రోల్ డి కొడదాం. కంట్రోల్ డి కొడితే ఏమవుతుంది మనకి చూడండి, ఇంకొక డూప్లికేట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ దాని మీద కూర్చుంటుంది. ఓకేనా? సో కూర్చోగానే సో దీన్ని మీరు ఏం చేయొచ్చు తెలుసా? ఓకే, దీన్ని మీరు బిట్ మ్యాప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎట్లా చేస్తాం బిట్ మ్యాప్లో కన్వర్ట్? సో మీరు బిట్ మ్యాప్లో కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనండి. ఓకే, సో ఇట్లా సో బిట్ మ్యాప్లో కన్వర్ట్ అయిందా? ఇప్పుడు మనము దీనికి మీరు కావాలి అంటే చూడండి, మీరు ఏదైనా ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా బ్లర్ ఎఫెక్ట్స్ చూడండి, సంథింగ్ లైక్ దిస్. బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చేసి, అయితే ఒక విషయం, ఇది ఆప్షనలే చెప్తున్నా. అండ్ ఇక్కడ మీరు చూడండి ట్రాన్స్పరెన్సీ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్స్పరెన్సీలో మనం చూడండి ఏదైనా బ్లెండింగ్ మోడ్స్ వేసుకోవచ్చు దీనికి. అర్థమవుతుందా? చూడండి సంథింగ్ లైక్ అ బ్లెండింగ్ మోడ్. అండ్ ఇక్కడ మనం ట్రాన్స్పరెన్సీలో కొంచెం అంటే మనకు కొంచెం షైనింగ్ టైప్లో వస్తుంది. పాయింట్ అర్థమైందా? సో కొంచెం షైనింగ్ టైప్లో వస్తుంది అన్నమాట. మీరు వేరే బ్లెండింగ్ మోడ్స్ చూసుకోండి. ఇక్కడ ఏ బ్లెండింగ్ మోడ్ బాగుంటుందో. హార్డ్ లైట్ బాగుంది, హార్డ్ లైట్ ఒకటి బాగుంటుంది. అండ్ ఓవర్లే బాగుంది కదా, స్క్రీన్ బాగుంది. ఓకే, ఏమైంది? ఓకే, రైట్. సో ఒకటి ఏం చేద్దామంటే, సో చూడండి ఇక్కడ మీరు డూప్లికేట్ తీసుకోండి, కంట్రోల్ డి తీసుకొని దీనికి మనము ప్యూర్ బ్లాక్ కలర్ వేసేద్దాం. ఓకేనా? వేసేసుకొని దీన్ని మనం ఇట్లా చేసేద్దాం. అర్థమవుతుందా అందరికీ?
ఇప్పుడు నేను మీకు అసైన్మెంట్ చేయాల్సి వస్తుంది మీకు అర్థమైందా? ఓకే, సో దీన్ని మనము ఏం చేద్దాం, సో దీన్ని మనము బిట్ మ్యాప్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? సార్ వినయ్ని రెగ్యులర్గా చేయమని చెప్పండి సార్. నేను చేస్తూ ఉంటే వచ్చి ఏం చేస్తావు అసైన్మెంట్ అలా అవునా? ఇప్పుడు చెక్ చేస్తా అసైన్మెంట్లు అందరివి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఆయన మాతో ఇట్లా అంటున్నాడు, ఇంటికి వెళ్ళి మంచిగా ఆయన వేసుకుంటున్నాడు సార్, ఇక్కడ మమ్మల్ని చేయలేకుండా. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఇట్లా ఇచ్చాను అండ్ దీనికి మనం కొంచెం ట్రాన్స్పరెన్సీ ఇద్దాం. ఓకేనా? సో చూడండి, ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో తర్వాత మనము ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో దీనికి మంచి గ్రేడియంట్ ఇద్దామా. అర్థమైందా లెన్స్ అందరికి? సో దీన్ని మనము జీ క్లిక్ చేద్దాం. సో దీన్ని యాక్చువల్లీ ఎలిప్టికల్ పెడదాం. ఎలిప్టికల్ పెట్టినప్పుడు ఎట్లా సెట్ చేయాలో మనము ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైట్ కలర్ తీసుకున్నాం. ఓకే, చూడండి, రైట్. సో ఇది ఒక్కసారి ఇది ఇంకా కొంచెం షైనింగ్ వస్తే బాగుండేది. చూద్దాం ఒకసారి షైనింగ్ ఇంకా వస్తుందో లేదు. ఓకే, సో ఎట్లా చేయాలి షైనింగ్, మనం కంట్రోల్ టీ కొడదాం ఆర్ నమ్లాక్ ప్లస్. నమ్లాక్ ప్లస్ రావట్లేదు. ఓకే, వచ్చింది ఇప్పుడు. అవ్వట్లేదా? సో చూడండి, ఇదో కొంచెం షైనింగ్ వస్తుంది చూసారా. ఇక్కడ ఓవర్ ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి ట్రాన్స్పరెన్సీ టూల్ తోటి కొంచెం షైనింగ్ పెడుతున్నాను నేను. ఓకే, సో మనకి చూద్దాం ఏది బాగుంటుంది. ఐ థింక్ ఇక చూడండి హ్యూతో చూసారా అది ఎట్లా వచ్చిందో, బెవెల్ అయినట్టుగా వచ్చింది. ఓకేనా? ఓకే, సో మీరు ఇక్కడ ఏదైనా ఇట్లా క్యాప్షన్ పెట్టచ్చు. ఓకే, సంథింగ్ లైక్ ఇండియన్ ఫుట్బాల్ లీగ్ అని. ఓకే, సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇట్లా సర్కిల్గా రావాలి మనకి. ఏం చేయొచ్చు అప్పుడు? సో దీన్ని ఇప్పుడు హాఫ్ కట్ చేద్దాం. సో హాఫ్ కట్ చేద్దాం దీన్ని. ఓకేనా? చేసుకొని సో ఇప్పుడు దీన్ని ఇట్లా కూర్చోబెట్టాలి. ఎట్లా కూర్చోబెడతాం చెప్పండి. దీని మీద అనురాగ్ చెప్పాలి. ఇప్పుడు ఈ టెక్స్ట్ని దీని మీద కూర్చోబెట్టాలి. అంటే రాలేదా? ఇన్ని రికార్డింగ్లు ఇస్తున్నామా, రికార్డింగ్లు కూడా చూస్తలేవా నువ్వు?
బిజినెస్ మ్యాన్ అయిపోయినాడు. వినయ్ చెప్పు. వినయ్ అడగండి వినయ్ టెక్స్ట్ దీని మీద కూర్చోవాలా, ఈ పాత్ మీద. సోనియా చెప్పు. సోనియా ఉన్నావా, వెళ్ళిపోయినావా? సోనియా సౌండ్ రావట్లేదు సార్, వెళ్ళిపోయినట్టు ఉంది సోనియా. సోనియా నేను వచ్చింది. నిన్న వచ్చింది, అదే వాళ్ళ క్లాస్ ఉందని రాలేదు. అఖిల ఎన్వలప్ సార్. నేను అడిగిన క్వశ్చన్ ఏంది? అచ్చా పాత్ మీద ఎలా పెట్టాలా? ఓకే తెలియదు సార్. వెంకటేష్ స్మార్ట్ కాబట్టి అడగట్లేదు వెంకటేష్. నేను ఆ క్లాస్ లేదు సార్. సార్ నిన్న నేను అడిగా సార్ పాత్ మీద ఎట్లా కూర్చోబెట్టాలి అంటే ఆయన ఏమన్నాడు అదంతా ఎందుకు డైరెక్ట్ పాత్ క్రియేట్ చేసి టెక్స్ట్ దాని మీద పెట్టేసారు అన్నారు. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తలేరు అనమాట. అదా సార్ ఆయన చెప్పే ఆన్సర్ ఏం అనురాగ్ ఏం చేశాను నేను చెప్పు. పోనీ పోనీ నేను ఏం చేశాను చెప్పు. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తలేరు. ఓకే ఓకే. సో దీనికి మనము సింపుల్ ఒక డ్రాప్ షాట్ వేద్దాం. రైట్. సో చూడండి. సో సంథింగ్ ఇట్లా ఒక యూజింగ్ లెన్స్ ఆప్షన్ నేను ఇట్లా ఒక ఫుట్బాల్ లాగా క్రియేట్ చేశాను. ఓకేనా? సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. సోనియా అఖిల ఉన్నారా? ఏందమ్మా ఇందాక నుంచి మేము క్వశ్చన్లు అడుగుతున్నాం, మీరు చెప్తలేరు. పాత మీద టెక్స్ట్ ఎట్లా పెట్టాలని అడిగా నేను. సో దీనికి మనం ఫుట్బాల్ అని పెడదాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మనము చూద్దాం. సో ఇది ఎస్విజి ఇది. సో మనం ఒకసారి పిఎన్జి చేద్దాం. ఓకేనా? సో ఫైల్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జి. ఓకే. 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 సో దిస్ ఈజ్ పిఎన్జి. ఓకేనా? సో పిఎన్జి మనకి డైరెక్ట్ ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. ఓకే. పిఎన్జి ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి? నువ్వు చెప్పు వెంకటేష్. బా గ్రేట్. అందరికంటే స్మార్ట్ వెంకటేష్ బ్యాచ్లా. స్మార్ట్, టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్. అంతేనా? ఓకే. సో సో చూడండి మనకి ఒకటి కాంటూర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే. కాంటూర్. ఓకే. కాంటూర్ అంటే ఏంటంటే మనకి అవుట్లైన్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో చూపిస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ హార్ట్ షేప్ ఉంది కదా.
సో దీనికి మనము ఇట్లా అప్లై చేద్దాం. సో చూడండి ఇక్కడ కాంటూర్, చూడండి ఇక్కడ మనకి ఇగో ఒక కాంటూర్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా ఎక్కువ లైన్స్ రావాలనుకోండి, ఇక్కడ మీకు ఒక స్లైడర్ ఉంది చూడండి, స్లైడర్ తోటి చూడండి ఇంకా మనకి ఎక్కువ అవుట్లైన్స్ క్రియేట్ చేయాలి. మనం ఏంటంటే అన్ని అవుట్లైన్స్ క్రియేట్ చేయొచ్చు. మీకు స్మూత్గా రావాలంటే దీన్ని ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే చూడండి ఇక్కడ స్మూత్గా వచ్చింది. లేదు మీకు ఇట్లా ప్రిసైజ్గా రావాలంటే ఇట్లా ఇప్పుడు చూడండి మీకు ఇట్లా వచ్చింది మనకి. ఓకే అండ్ మీరు ఇట్లా దీన్ని ఇట్లా ఇంక్రీజ్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఇంకా స్పేస్ ఎక్కువ అవుతుంది చూడండి. ఓకే అండ్ ఇక్కడ మనము డిఫరెంట్ కలర్స్ కూడా ఇవ్వచ్చు వీటికి. ఏమంటారు సో చూడండి ఎట్లా పెడతాం మనము. ఈ స్లైడర్ చాలా సెన్సిటివ్ ఉంటుంది చూడండి. ఓకేనా సో చూడండి ఇది మూవ్ చేసిన కొద్దీ మీకు ఇంకా ఎక్కువ అవుట్లైన్స్ వస్తాయి. ఓకేనా ఇలా. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనము కలర్స్ ఇచ్చుకోవచ్చు. కలర్స్ మారుతున్నాయా? ఓకే కొంచెం ఇది స్లో అవుతుంది ఆగండి. ఓకే రైట్. అండ్ ఇక్కడ క్లియర్ కాంటూర్ అంటే టోటలీ నార్మల్ అయిపోతుంది మనకి. ఓకేనా సో మళ్ళీ ఒకసారి అప్లై చేద్దాం. స్లైడర్ మూవ్ చేసి చూడండి. అండ్ దీన్ని మీరు ఇంకొంచెం ఇట్లా మూవ్ చేసుకోండి అంటే పెద్దగా రావాలనుకుంటే. ఓకేనా చూడండి. ఓకేనా సో ఇక్కడ మనకి ఓన్లీ 3 పెడదాం లైన్స్. చూడండి ఇప్పుడు ఓన్లీ 3 అవుట్లైన్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి మన ఓన్ కలర్స్ కావాలి వీటికి. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం సేమ్ అన్నిట్లానే ఎట్లయితే బ్రేక్ చేస్తామో దీన్ని కూడా మనం బ్రేక్ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్ ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఓకే రైట్ క్లిక్ బ్రేక్ కాంటూర్ అపార్ట్. ఓకే బ్రేక్ కాంటూర్ అపార్ట్ అన్న వెంటనే ఏమైంది చూడండి ఇక్కడ గ్రూప్స్ అయిపోయినాయి చూసారా. అండ్ ఈ గ్రూప్ని మీరు అన్గ్రూప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా అన్గ్రూప్ చేస్తాం మనం రైట్ క్లిక్ అన్గ్రూప్ అనుకోవచ్చు. అండ్ ఈచ్ ఆబ్జెక్ట్కి మీరు సపరేట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. చూడండి గ్రేడియంట్స్ కూడా ఇవ్వచ్చు. డిఫరెంట్ గ్రేడియంట్స్ కూడా ఇవ్వచ్చు. చూడండి ఓకేనా. ఓకే ఇది మనము టెక్స్ట్కి ఇద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ షేప్. ఓకే టెక్స్ట్కి ఇద్దాం మనం ఒకసారి. ఓకేనా జస్ట్ ఒక సింగిల్ లెటర్ తీసుకుంటాను నేను. అండ్ ఇంపాక్ట్ ఇద్దామా. ఓకేనా ఓకే టైమ్స్ న్యూ రోమన్ బాగుంటుంది. ఓకే టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్. ఓకేనా సో ఇప్పుడు దీనికి మనం కాంటూర్ వేద్దాం. సో ఎట్లా వేసాం కాంటూర్. సో సింప్లీ కాంటూర్ అండ్ ఐ థింక్ ఒక్క నిమిషం ఫస్ట్ దీనికి నాకు కలర్ ఇద్దాం. ఇప్పుడు కాంటూర్ వేద్దాం. సో చూడండి అది ఇట్లా ఫస్ట్ మీకు ఇట్లా మెసేజ్ వస్తుంది. సో దీన్ని మీరు కొంచెం ఇట్లా రైట్కి మూవ్ చేస్తే మెసేజ్ వస్తుంది, లెఫ్ట్కి మూవ్ చేయండి ఇట్లా. చూడండి ఓకే వచ్చిందా. సో దీన్ని ఇంకొంచెం జూమ్ చేసుకోండి. ఇక్కడ వైశాలి బిజీ ఉంది ఎందుకు. చూడండి ఇక్కడ స్మూత్ ట్రాన్సిషన్ వస్తుంది. ఓకే అట్లానే దీన్ని ఇట్లా మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. చూడండి ఇక్కడ పెద్దగా చేసుకుంటే మీకు అవుట్లైన్స్ కొంచెం కనిపిస్తాయి మీకు. ఓకేనా ఇట్లా చూడండి ఇక్కడ
3 డిఫరెంట్ స్ట్రోక్స్ వచ్చినాయి మనకి అవుట్లైన్స్. సో ఇది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, ఏదైనా లోగో డిజైనింగ్కి. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు, దీన్ని మీరు కావాలంటే బ్రేక్ కాంటూర్ అపార్ట్ చేసుకోండి. ఓకేనా, చేసుకొని మీరు వీటిని అన్గ్రూప్ చేసుకోవచ్చు. కావాలంటే అన్గ్రూప్ చేసుకుంటే చూడండి మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అండ్ మీరు కావాలంటే ఒక కలర్ ఒక దానికి మీరు గ్రేడియంట్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, సో ఐ థింక్ ఓకే ఇట్లా. సో ఓకే కొట్టేద్దాం అండ్ జీ క్లిక్ చేద్దాం. అండ్ దీన్ని మీరు ఎలిప్టికల్ ఫాంట్ అన్నాడు చూడండి. ఓకేనా, ఆ టెక్స్ట్ చూడండి, లుక్ వచ్చింది టెక్స్ట్కి. సో జస్ట్ అ మినిట్. ఓకే, సో దీనికి కూడా మనం ఏం చేద్దాం, కంట్రోల్ క్యూ కొడదాం. సో చూడండి ఇక్కడ 3 వచ్చినాయి మనకి. అండ్ ప్రతిదానికి మీరు ఒక గ్రేడియంట్ ఇచ్చుకోవచ్చు ఇట్లా. దీనికి రెడ్డిష్ గ్రేడియంట్ ఇద్దాము. ఓకేనా, ఇట్లా. జస్ట్ అ మినిట్. ఓకే, సో ఇట్లా. రైట్. సో వీటికి కావాలంటే ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి మీరు ఇంకొక అవుట్లైన్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, హెయిర్ లైన్. ఇది కొంచెం బాగా ఫ్లిక్కర్ అయితే ఉంటుంది చూడండి అక్కడ. ఎవరి గోలో వాళ్ళది ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే, సో చూడండి అక్కడ అవుట్లైన్స్ మీద అవుట్లైన్స్. సో సంథింగ్ లైక్ దిస్. అండ్ దీనికి కూడా మనం ఒక అవుట్లైన్ వేద్దాం. ఇది చూడాలి. ఓకేనా, రైట్. రైట్, సో చూడండి విత్ అవుట్లైన్స్. అండ్ దీనికి ఒక ఫైనల్ ఒక గ్రేడియంట్ వేద్దాము. ఓకేనా, సో చూడండి 3 డిఫరెంట్ అవుట్లైన్స్ వేసాను. ఓకే, ఈ టెక్స్ట్కి అయిన తర్వాత మనం వీటిని 3 గ్రూప్ చేసేద్దాం. ఓకేనా, గ్రూప్ చేసేసి దీనికి నేను ఒక డ్రాప్ షాడో వేస్తాను. ఓకేనా, ఓకేనా. సో కొంచెం దీనికి ఒపాసిటీ తగ్గిద్దాం. ఓకే, చూడండి ఇక్కడ 3 డిఫరెంట్ outlines using contour. Is it clear?